వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పోలాకి నరసన్నపేట టీడీపీ కార్యాలయం ప్రధాన రహదారుల వద్ద అంబేద్కర్ చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరికి సొంతం కాదని ఆయన అందరికీ కావలసిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు అన్ని వర్గాలకు సమన్యాయం దక్కుతుందని పేర్కొన్నారు. నరసన్నపేట పైడితల్లి అమ్మవారి ఆలయం సమీపంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 17వ వార్షికోత్సవం సందర్భంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త రామదాసు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున అయ్యప్ప స్వామివారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మంగళగిరిలో బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గిద్దలూరులో బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నెల 11వ తేదీ నుంచి కొనసాగుతున్న ఈ దీక్ష విజయవంతం కావాలని బీసీ నాయకులు ఆకాంక్షించారు. బీసీల సంక్షేమానికి రామచంద్ర యాదవ్ చేస్తున్న కృషికి సంఘాలు అండగా నిలిచాయి. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేటలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి దర్శిలో ఓడిపోయిన ప్రజలకు సేవ చేయాలనే గొట్టిపాటి లక్ష్మి స్ఫూర్తిని కొనియాడారు. స్థానిక సమస్యలు టీడీపీ నేతలు ఐక్యంగా ఉండాలని, అప్పుడే పార్టీని ఎవరూ ఓడించలేరని, మనమే ఓడిస్తామని, ఎన్నికల సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను 75 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డిపిటిఓ రాము తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి కార్యక్రమాలు ప్రారంభించారని వారు పేర్కొన్నారు. త్వరలోనే కుప్పం డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం జరుగుతుందని, ప్రయాణికులతో సిబ్బంది గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ గొడిసెలపల్లి హనుమంతరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తిరుమల శ్రీవారి దర్శనానికి రికార్డు స్థాయిలో 2.67 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. గత ఏడాది 2.56 కోట్ల రికార్డును అధిగమించి సుమారు 11 లక్షల మంది అదనంగా దర్శనం పొందారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, క్యూలైన్ మానిటరింగ్ వ్యవస్థల అమలుతో రోజుకు 3 నుంచి 4 వేల మంది అదనంగా దర్శనం పొందే అవకాశం కలిగింది. ఆధునిక సాంకేతికత వినియోగంతో భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో గొల్లపురంలోని రంగప్ప చెరువు గట్టు వీధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఆయన రచించిన రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేస్తుందని, సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. నరసన్నపేట అగ్నిమాపక శాఖ కార్యాలయానికి ప్రభుత్వం మంజూరు చేసిన నూతన వాహనాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొత్త వాహనాలు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అగ్నిమాపక వారోత్సవాలను కూడా ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని బెస్త వీధిలో గల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ప్రాంతానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.